ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ డోన్స్లో ఈరోజు ఆల్ఫబెట్ ఐ, ఇన్ఈక్వాలిటీ, భేదములు అనే మాటని ధ్యానిద్దాము. యాక్చువల్లీ ఇన్ఈక్వాలిటీ అంటే ట్రూ ట్రాన్స్లేషన్లో యాజ్ పర్ డిక్షనరీ అసమానత అని వస్తుంది. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో అసమానత అనేది లేదు. అంత మాత్రమే కాదు, ఇన్ఈక్వాలిటీకి సిననిమ్స్ పర్యాయ పదాలు చూస్తే నిమ్నత్వం అని, పార్షియాలిటీ అని, భేదం అని, అలాగే వేరియన్స్, డిస్క్రిమినేషన్, వివక్ష, వైవిధ్యం ఈ రీతిగా ఉన్నాయి. అలాగే వివక్ష అనే మాట కూడా డైరెక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో అయితే లేదు. భేదములు అనే మాట మీద ధ్యానిద్దాము మన పరిశుద్ధ గ్రంథం నుంచి. దీనికి కీవర్డ్స్గా యూదా పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా మరి క్రిస్టియానిటీ అని, మైనార్టీ అని ఈ భేదాభిప్రాయాలు ఇంకా దేశంలో ఉన్నాయి. క్రైస్తవులనైతే ఇంకా అంతంత మాత్రమే. ఇంత సోషల్గా, ఎకనామికల్గా, ఎడ్యుకేషన్ వైజ్ మరి స్టేటస్ పెరిగినప్పటికీ, మరి కల్చర్ పెరిగినప్పటికీ ఇప్పటికీ కూడా క్రైస్తవులు అంటే భేదం చూపిస్తానే ఉన్నారు. ఆ వివక్షను ప్రతి ఒక్కరు కూడా మరి జాబ్స్లో ఉన్నవారు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. మరి టాలెంట్ ఉండి ఆపర్చునిటీస్ లేక అనేక మంది మగ్గిపోతూ ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీ వలన. ఈ ఇన్ఈక్వాలిటీ గురించి నెల్సన్ మండేలా అంటారు, పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆర్ మ్యాన్ మేడ్ అండ్ కెన్ బి ఓవర్కమ్. ఇది మనుషులు సృష్టించింది. ఈ అసమానతలు అన్నది కానీ, భేదాలు పుట్టించడం, అలాగే పేదరికం అన్నది మనుషులు కలుగు చేసినాయి. కాబట్టి ఈజీగా మనం వీటిని సాధించవచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్తారు. అలాగే అరిస్టాటిల్ చూసినట్లయితే ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ టు ట్రై టు మేక్ అన్ఈక్వల్ థింగ్స్ ఈక్వల్. అరిస్టాటిల్ అంటున్నారు, మరి ఈ ప్రపంచంలో అత్యంతమైన వర్స్ట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అసమానంగా ఉన్నవి, భేదాలు కలిగిన వాటిని భేదం లేదన్నట్టు, ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి అన్నట్టు చూపించే ప్రయత్నం చేయటమే అసలు వర్స్ట్ థింగ్ అంట ప్రపంచం మొత్తం మీద. చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. మరి వారు భేదాలు చూపిస్తూ ఉంటారు, వివక్ష చూపిస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళే నీతి మాటలు చెప్తూ ఉంటారు. ఏమాత్రం ఇది తగదు క్రైస్తవులకి మాత్రం. మన దేవుడికి లేని భేదాలు, వివక్షలు మనకెందుకండి? మరి మలాకీ గ్రంథకర్త చెప్తారు కదా, ప్రవక్త 2వ అధ్యాయం 10వ వచనంలో, మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనను సృజింపలేదా అని. మరి ఆదికాండం 1:27లో కూడా చూస్తాం కదా, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, ఆయన స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. దేవునికి స్తోత్రం. ధనవంతుడిగా, పేదవాడిగా, నిమ్న కులస్తుడిగా, అగ్రకులస్తుడిగా చేయలేదు. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఒకే ఒక్క భేదం ఉంది, అది స్త్రీ పురుషులనే భేదం మాత్రమే. ఇంకా మిగతా వారందరం కూడా వీఆర్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరి యేసయ్య 2025 సంవత్సరాల కిందట బాలయేసుగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనందరి కోసం మరి బేబీ జీసస్గా వచ్చి మన కోసం, మన పాప క్షమాపణ కోసం మరణించి లేచి పునరుద్ధానుడై మరలా మనందరి కోసం రాజుగా రానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఉంటే ఆయనకు ఉండాలండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆయనకి లేనిది మనకెందుకు? మన తండ్రి ఆయన. ఆయనకి ఏదైతే సుగుణాలు ఉన్నాయో అవి మనందరం ధరించుకోవాలి. ఆయన ఇస్తున్న స్వాస్థ్యంలో భేదం లేదు, రక్షణలో భేదం లేదు, పరిశుద్ధాత్మలో భేదం లేదు, పరలోకం ఇచ్చే విషయంలో భేదం లేదు. మనకెందుకు ఇన్ని రకాల భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాము? మరి క్రైస్తవులు కూడా నేటి దినాలలో అనేకమైన భేదాలు, వివక్ష చూపిస్తూ ఉన్నారు. కొన్ని లేఖనాలను ధ్యానిద్దాము. ఆజ్ఞాపూర్వకంగా ఉన్న వచనాలు, అలాగే భేదం చూపబడి బాధింపబడుతున్న వారి నిరీక్షణకే లేఖనం ఏం చెప్తున్నది, అలాగే ఎటువంటి వారు భేదాలు చూపిస్తారు, ఒక క్రైస్తవుడుగా మరి మనం ఈ భేదం చూపించకుండా ఏ రీతిగా జాగ్రత్త పడగలము, ఏం చేయగలము చూద్దాం. కొన్ని లేఖనాలు చూద్దాం. మరి ఆజ్ఞాపూర్వకంగా ఉన్న లేఖనాలు చూస్తే ఎఫెసీ 5:21లో క్రీస్తు యేసునందరి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ఫిలిప్పీ 2:3 ఒకరినొకడు యోగ్యులను ఎంచాలంట. మరి మార్కు సువార్త 12:31లో చూస్తే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి.
అలాగే అపోస్తుల కార్యములు 11:12 చూస్తే భేదమేమియూ చేయక వెళ్ళుము. ఇది మరి పేతురు గారితో చెప్తా ఉన్నారన్నమాట. కొర్నేలి ఇంటికి వెళ్ళమన్నప్పుడు, అయ్యా నేను ఎప్పుడు అలా వెళ్ళలేదయ్యా, అలా మరి దర్శనం చూపించినప్పుడు నేను ఆ రీతిగా తినలేదు అని చెప్తున్నప్పుడు దేవుడు అక్కడ చెప్తా ఉన్నారు, భేదమేం లేదు, ఏమి చూపకుండా వెళ్ళు అని. అవును, పరిచర్య చేస్తున్న వారు కూడా భేదాలు చూపిస్తూ ఉన్నారు. విశ్వాసులు కూడా హితబోధన సహింపక తమకు అనుకూలమైన బోధకులను తయారు చేసుకుంటున్నారని లేఖనం సెలవిస్తున్నట్టు క్యాస్ట్ సంఘాలు ఎక్కువైపోయినాయి నేటి దినాలలో. పక్కనున్న సంఘానికి వెళ్ళరు, వాళ్ళ కోసం కన్నీరు కార్చి వారిని రక్షణ మార్గంలోకి నడిపించిన సంఘం నచ్చదు. కానీ వాళ్ళోళ్ళు ఉంటారు కదా, ఆ దైవజనుడు ఎంత దూరమైన ఏ ఊరైనా కానీ వెళ్ళిపోతారనమాట. అంత క్యాస్ట్ పిచ్చితో ఉన్నవారు కూడా లేకపోలేదు, క్రైస్తవులలో కూడా ఉన్నారు. ఇది ఏమాత్రం తగదు. మనం యేసయ్యని మన స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి ఈ కులపిచ్చి అన్నది, ఈ భేదాభిప్రాయం అన్నది విడిచిపెట్టబద్దులమే ఉన్నాము. రోమా 16:17 చూస్తే భేదములు కలిగించి వారి నుండి తొలగిపోవుడి. దేవునికి స్తోత్రం. అటువంటి వారితో ఉంటే ఇంకా మనం కూడా అణిచివేయబడతాం అనమాట. ఎంతమంది ఉన్నా కానీ మరి వడ్డించేవాడు మనోడైతే చెట్ట చివరన కూర్చున్నా సమృద్ధిగా అన్ని ఐటమ్స్ వచ్చి పడతాయి కదా. ఒక్కొక్కరు అందరు తింటూ ఉండగానే ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరు, వచ్చేసి మరి ఎక్స్ట్రా పీసెస్, ఎక్స్ట్రా ప్లేట్స్ అలా సర్వ్ చేస్తూ ఉంటారు. వారి వివక్షని, వారి భేదాభిప్రాయాన్ని ఆ రీతిగా చూపిస్తూ ఉంటారు. అటువంటి వారి దగ్గర అసలు ఉండొద్దు, వారి యొద్ద నుండి తొలగిపోమని పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక పౌలు గారి ద్వారా మనతో చెప్తా ఉన్నారు. అలాగే తీతుకి 3:10 చూస్తే మతభేదములు కలిగించు మనుషులని, అంటే 1-2 సార్లు చెప్పిన తర్వాత కూడా వారు మారకపోతే అటువంటి వారిని విసర్జించుము అని ఉంది. మనం విసర్జిస్తున్నామంటే అది వేస్ట్ అనే కదా. వేస్ట్ ఇదంతా డస్ట్బిన్లో వేసి పడేయటమే, విసర్జించాలి. దేవునికి స్తోత్రం. అలాగే భేదం చూపితే వచ్చే దేవుని శిక్ష. మరి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతిని లోబడు వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భేదాలు పుట్టించేవాడు ఏంటంటే చాలా అభ్యంతర కారణంగా ఉంటాడు. ఆ పని జరుగుతున్నప్పుడు మరి మనం చూస్తాం కదా, అభ్యంతరములు రాక మనవు ఎవరి ద్వారా వస్తుందో వారికి శ్రమాన్ని కూడా లేఖనాలు ఉన్నాయి. వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వస్తుందంట. మరి దేవుడే కోపం తెచ్చుకుంటే ఫస్ట్ A to Z క్రిస్టియన్ డోన్స్లో ఏ యాంగర్ మీద మనం ధ్యానించామో అది దేవుని కోపం గురించి కాదు. మరి వేరే ఎపిసోడ్ మనం చేద్దాం అనుకున్నాం. దేవుని కోపం ఉగ్రత వస్తే ఏ రీతిగా ఉంటుందో నిజంగా మనం అది ధ్యానిద్దాం ఈసారి ప్రభు చిత్తమైతే. అలాగే 2వ చూసినట్లయితే గలతీ 5:21, ఇది మరి శరీర కార్యంలో ఒకటిగా ఉన్నది భేదములు అనే మాట. ఇట్టి వాటిని ఇంకా లిస్టు చెప్తూ, ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరడు అని లేఖనాలు సెలవిస్తాను. మరి మనం ఇంత భక్తిగా, నీతిగా, యథార్థంగా, అంటే మనుషుల నీతి, యథార్థత ఇవన్నీ మురికిగుడ్డతో సమానం. మనకున్న లిమిటేషన్స్లో మనం ఈ రీతిగా జీవిస్తూ ఉన్నామంటే అది మనం పరలోక రాజ్యం చేరాలన్నది, ఆయన ముఖ దర్శనం చెయ్యాలన్నది. అటువంటిది పరలోక రాజ్యమే లేకపోతే ఇంకా మనం ఎన్ని చేసినా వ్యర్థమే కదా. సో ఈ భేదాలు కల్పించే వారికి పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. అలాగే దేవుని ఉగ్రత వాని మీద ఉంటుందంట. అలాగే విభేదింపబడి బాధింపబడుతున్న వారి కోసం దేవుడు నిరీక్షణ కలిగించే వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి చాలా మంది బాధపడుతూ ఉంటారు, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అయినప్పటికీ నాకేం అవకాశాలు రావట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నా చెయ్యి విడిచిపెట్టేశాడమని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. మరి ఫైల్స్ పట్టుకొని ఈ ఆఫీస్కి చాలా మంది పేరును చూసి కూడా బయోడేటానే రిజెక్ట్ చేసేవాళ్ళు లేకపోలేదు. మరి ప్రవీణ్ పగడాల గారు ఒక ఇంటర్వ్యూలో మరి విన్నాను, ఆయన ఆఫీస్ ఆయన ఎస్టాబ్లిష్ చేసిందే బిజినెస్ ఆయన చేస్తున్నది. ఈ రీతిగా పేరును బట్టి అనేక మంది తృణీకరించబడతా ఉన్నారు. అటువంటి వాడిని నేను తీసుకొచ్చి వాడిని కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వారికి నేను ఆపర్చునిటీస్ కలిగిస్తూ ఉన్నాను. నేను నిజంగా ఎంత దురదృష్టం కదా, ఇంత టెక్నాలజీ పెరిగిపోయి. అందుకే ఇండియా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. అది ఎప్పుడు డెవలప్ అయ్యాను, ఎప్పటికీ ఈ పార్షియాలిటీ అన్నది, డిస్క్రిమినేషన్ అన్నది ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. ఏదైనా పోస్టింగ్ ఇవ్వాలన్నా, ప్రమోషన్ ఇవ్వాలన్నా కానీ మరి బేస్డ్ ఆన్ క్యాస్ట్, క్రీడ్, ఎథ్నిసిటీ, కలరు, క్యాష్, మరి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటి, లాంగ్వేజ్, రీజన్, రిలీజియన్,
ప్రతి దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికి నీ భేదాలు చూపిస్తున్న వారు లేకపోలేదు. వివక్షకి ఇండియాలో ప్రతి ఒక్కరు, అందున ఆంధ్రాలో మరీ విపరీతం. మరి ఆంధ్ర వాళ్ళంట అమెరికాలోనే కాదు, అంతరిక్షంలో ఉన్న ఒకే మాట అంటారంట, మనోళ్ళేనా అంటారంట. మరి ఇది ఏ మాత్రం తగ్గదు. ఇటువంటి భేదాలు అసలు క్రైస్తవులకి ఉండకూడదు యేసు నామంలో. మరి ఎవరైతే బాధపడతా ఉన్నారో, మరి నేను వివక్షకు లోనవుతా ఉన్నాను, భేదాభిప్రాయాలు నా మీద చూపిస్తూ ఉన్నారు, మరి నాకు ప్రమోషన్ ఇవ్వటానికి కానీ, నాకు ఆపర్చునిటీ ఇవ్వటానికి కానీ, ఇంక్రిమెంట్ వేయటానికి కానీ, మరి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ చూడాలి, కానీ నాదేదైతే నా జాతి ఉందో, నా కులం ఉందో, మతం ఉందో దాన్ని బేస్ చేసుకొని నాకు ఆపర్చునిటీస్ రాకుండా, అవకాశాలు లేకుండా నన్ను ఈ రీతిగా అణచివేస్తున్నారు అని బాధపడుతున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యోబు గారు కూడా ఇలానే బాధపడతా ఉన్నారు. మరి యోబు గ్రంథం 9:22 చూస్తే, యథార్థవంతులను దుష్టులను భేదం లేకుండా ఆయన అందరినీ నశింపజేస్తా ఉన్నాడు, ఇదే నా వాదన అని చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగానే బాధపడతా ఉన్నారేమో. దేవుడు యెహెజ్కేలు 34:17 నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొర్రె, మేకపోతు, అలాగే పొట్టేళ్ళు, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ని సాదృశ్యంగా ఉన్నది. కానీ ఇక్కడ మనం భేదం అనే మాట ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి, మరి ఇటువంటి స్వభావం గల వారిని మధ్య కూడా దేవుడు భేదము కనుక్కొని మరి తీర్పు తీర్చిన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది మరి నాకంటే ఎక్స్పీరియన్స్డ్ కాదు, నాకున్న స్కిల్ఫుల్ వాళ్ళకి లేదు, టాలెంట్ లేదు, అయినప్పటికీ వారిని నన్ను ఈక్వల్ చేస్తున్నారు అని బాధపడేవారు కూడా లేకపోలేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రతి దానికి కూడా న్యాయంగా తీర్పు తీర్చి నీ తలను పైకెత్తుతాడు, నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. మరి డ్యూటానమీ 20th చాప్టర్లో ఉంటుంది కదా, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉంచు. మరి ఎవరైతే నీతిగా భక్తిగా ఉంటూ యథార్థమైన మార్గంలో సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, మరి ఏ మాత్రం ఈ రీతిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి యోబు గారు కూడా ఫీల్ అవుతున్నారు కదా, మరి దుష్టులకి యథార్థవంతులకి ఒకటే న్యాయమా, వారితో పాటు ఈక్వల్ గానే నశింపజేస్తా ఉంటావా అని దేవుడితో వాదిస్తున్నాడంట. అదే నా వాదన అని చెప్తా ఉన్నారు. మరి నేటి దినాలలో క్రైస్తవులు కూడా చాలా మంది ఈ రీతిగానే ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే, మరి భేదమేం లేకుండా స్వాస్థ్యంలో పాలు. యెహెజ్కేలు 47:16 చూస్తే 14లో, నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమీయూ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును, ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. దేవునికి స్తోత్రం. ఆయన సైతం ఇచ్చే వాటిల్లో స్వాస్థ్యంలో ఏ మాత్రం భేదం లేకుండా ఇస్తూ ఉంటే, పెట్టే విషయంలో కూడా మరి చాలా మంది ఈ రీతిగానే ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు, మరి వడ్డించేవాడు మనోడైతే అన్ని ఐటమ్స్ సమృద్ధిగా చివర కూర్చున్నా కానీ అందుతాయి అన్నట్టు, అందుకని అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం ఉంటుంది కదా, అక్కడ కూడా చిన్న చూపు చూస్తున్నారంట. మరి అనుదిన పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు అక్కడ విధవరండ్రని చిన్న చూపు చూడటం, మరి హెబ్రూల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సన్నుక్కోవటం, మరి మేము పెట్టటమేనా, మేము వాక్యం బోధించొద్దా అని అందుకని ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులని ఏర్పరచుకున్నారు. వారికి అభిషేకం ఇచ్చారు వడ్డించడానికి కూడా. మరి ప్రతి విషయంలో కూడా ఆత్మ కలిగినప్పుడు ఇటువంటి కార్యాలు భేదాలు చేయరన్నమాట. ఏదేంటికి దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వాస్థ్యంలో ఆనాడు ఇశ్రాయేలుకి పాలు ఇచ్చినట్లే నిశ్చయంగా ఎవరైతే బాధించబడతా ఉన్నారో, విభేదించబడి వారికి పరిశుద్ధాత్మ దేవుడు నిండైన మెండైన ఆశీర్వాదాలు ఇచ్చి సమృద్ధితో తృప్తిపరచబడును గాక. దేవునికి స్తోత్రం. అలాగే మరి రోమిలకు రాసిన పత్రిక 2:6 ప్రకటన 22:16 చూస్తే, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడు. మరి ఎవరు ఏ రీతిగా ఉన్నారో, ఏ స్టేటస్లో ఉన్నారో మరి మనుషులైతే చూస్తారేమో, కానీ ఆనాడు సమూయేలు అంతటి ప్రవర్తే పై రూపాన్ని చూసి మోసపోయారు. ఏలియాబుని ఇంకా వీళ్ళందరినీ చూసి ఈయన ఉంటాడు దేవుని ఎన్నుకున్న 2వ రాజు ఇశ్రాయేలు కానీ. మరి మనుషులు కూడా ఎకనామికల్ స్టేటస్, అలాగే సోషల్ స్టేటస్ అన్నీ వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి, ధరించిన నగలను బట్టి ఈ రీతిగా ఇవ్వచ్చేమో, కానీ దేవుడైతే వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. అది మంచిదైనా చెడ్డదైనా నువ్వే పని చేస్తా ఉన్నావో
మరి దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమాత్రం మంచిగా యథార్థంగా ఉంటున్న వారు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనుషులు అన్యాయం చేయొచ్చేమో కానీ పరమందున్న మన న్యాయాధిపతి ఆయన అన్యాయస్తుడు కాదు. ఉన్న దినాలలో ఆయన సిద్ధపాటు చేసిన జీతాన్ని అనుగ్రహించి సమృద్ధితో నింపి విస్తరింపచేసి వర్ధిల్ల చేయునుగాక. దేవునికి స్తోత్రం. అలాగే అసలు ఎవరు భేదం చూపిస్తారంటే మరి మన కీవర్డ్స్ ఉంది కదా, యోధా రాసిన పత్రిక 1:19 అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలిగించుచున్నారు. మరి నిజంగా ఆత్మ ఉన్నప్పుడు ఐక్యత ఉంటుంది, ఆత్మ కలిగించే ఐక్యత అని ఉంటుంది కదా లేఖనాల్లో. మరి ఆత్మ లేదు కాబట్టి వారు ఆ రీతిగా చేస్తూ ఉంటారు. మరి మనం సామ్స్ 133 చూస్తాం కదా, అక్కడ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉంటుంది. దుష్టుడు ఏంటంటే దేవుడు గాడ్ ప్రమోట్స్ యూనిటీ అండ్ ఈక్వాలిటీ, బట్ వేరస్ ఇన్ కేస్ ఆఫ్ సాటన్ ఇట్ డిస్ట్రక్టర్. వాడు నాశనకర్త, నాశనపుత్రుడు, భయకర్త. వాడు డివైడ్ అండ్ రూల్, ఒంటిగా చేసి అటాక్ చేయాలని చూస్తాడన్నమాట. మరి భేదాభిప్రాయాలు కలిగించేది వాడే. అందుకే లేఖనం ఉంది కదా, మరి యాకోబు 2:2-10 వరకు చూస్తే భేదం చూపిస్తే అది అపరాధంగా ఎంచబడుతుందంట, పాపంగా పరిగణిస్తారంట. మరి బంగారం ఉంగరాలు పెట్టుకొని ప్రశస్త వస్త్రం కట్టుకొని వచ్చిన అతన్ని, అలాగే దరిద్రుని అక్కడ చెప్తూ, అలాంటి వారికేమో ప్రశస్త వస్త్రం కట్టుకొని బంగారం ఉంగరం తొడుక్కున్న వాళ్ళని రండి మీకు మంచి స్థానం ఒకటి ఉందని తీసుకెళ్తారంట. ఇట్లా భేదం చూపిస్తే అది అపరాధం. ధర్మశాస్త్రం అంతా ఒకటి ఫాలో అయ్యి ఒక్క ఆజ్ఞలు తప్పిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధి అగునని మరి అక్కడ యాకోబు రాసిన పత్రిక 2:2-10 మనం చూడగలరు. ఎవరు కూడా భేదాలు పుట్టించేవారుగా, కలిగించేవారుగా, అభ్యంతరకరంగా ఏ విషయంలో ఉండొద్దు. అది మరి భౌతికపరమైన ఆశీర్వాదాలు, దీవెనలు వచ్చే జాబ్స్కైనా కానీ, పరిచర్య చేస్తున్న దైవికమైన దీవెనలు పొందుకునే పరిచర్య విషయంలో కానీ, చాలామంది వారి క్యాస్ట్ని బట్టి వారికి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. వారికి అసలు పాడటం రాదు, వాయించడం రాదు, వాక్యం చెప్పడం అంతకంటే రాదు. అయినప్పటికీ ఏరి కోరి వారికి అవకాశాలను ఇస్తూ ఉంటారు. క్రైస్తవుడిగా ఎవరు కూడా భేదాలు చూపించకూడదు. వాళ్ళు ప్రకృతి సంబంధాలను ఆత్మ లేనివారు. ఆత్మ లేకపోతే స్వనీతే పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ కలిగిన వారికి అయితే ఆత్మ ప్రతిదీ బోధిస్తూ ఉంటాడనమాట. దైవికమైన ఉపదేశం చేస్తూ మనం నడవాల్సిన చక్కని మార్గాన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 2 చూస్తే కొండెగాడు మిత్రభేదము చేయును. సామెతలు 16:28. కొండెగాడు అంటే ఇంగ్లీష్లో విస్పరర్ అని ఉంది. విస్పరర్ అంటే తెలుసు కదా, సన్నగట్టు, చిన్నగా మాట్లాడటం అనమాట. వాడెళ్ళి దుష్టుడు ప్రవేశించి వాడి దగ్గర వీడి మాటలు, అసలే వాళ్ళ మధ్య మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులు అయిపోయారు. వాళ్ళ మధ్య సమాధానాన్ని క్రియేట్ చేయాలి. మత్తయి సువార్త 5వ చెప్పుకున్నట్టు సమాధాన పరిచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి వారిలో దురాత్మ ఉంది కాబట్టి, వైరం కలిగించే ఆత్మ ఉన్నది కాబట్టి వాళ్ళు వెళ్ళి మిత్రభేదం చేస్తారనమాట. వాడి మీద వీడికి, వీడి మీద వాడికి, కుటుంబాలలో, వ్యక్తుల మధ్య, వ్యవస్థలో, సంఘంలో, సమాజంలో చీడ పురుగుల్లా అంటూ భేదాలు కలిగించేవాళ్ళు. సఖ్యమైతే అందరితో సమాధానాన్ని వెతికి వెంటాడవలసిన మనము సమాధానాన్ని చెరిపేవారుగా ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు అనమాట. మరి క్రైస్తవులుగా మనం చేయాల్సింది, మరి నిన్న కూడా మనం చెప్పుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన. దేవునికి స్తోత్రం. మరి ఒకప్పుడు మిత్రులుగా ఉండి ఎవరైతే ఇప్పుడు శత్రువులుగా ఉన్నారో, మరి అది దైవికమైన కార్యాలైనప్పటికీ మనం చేస్తున్న పని కానీ, మనం చేస్తున్న జాబ్స్లో కానీ, ఎక్కడ కానీ ఇద్దరి మధ్య, కుటుంబస్తుల మధ్య, లేదు మరి దైవజనుల మధ్య, సంఘస్థుల మధ్య ఏదన్నా ఒక బర్నింగ్ ఇష్యూ రగులుతూ ఉన్నదంటే 100 అబద్ధాలన్న చెప్పి పెళ్ళి ఎలా చేస్తారో, మరి 100 డిప్లొమాటిక్గా పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటంగాను ఉంటూ మరి సంబంధాన్ని కుదిరించేవారిగా ఉండాలి కానీ మరి చెరిపేవారిగా ఉండకూడదు. ఆయన సమాధానానికి అధిపతి, భేదాలు పుట్టించేవాడు కాదు. ఆయన చూపించాలి. ఏదైనా భేదం చూపిస్తే మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. పాపానికి పరిశుద్ధతో అసలు ఏమి జోడు? మరి ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది.
అందుకే మనం ఇంకా భూమి మీద ఉన్నాము. ఆయన స్వరూపంలోనికి మనం నడిపించబడిన తర్వాత, ఆయన స్వరూపం మనలో ఏర్పడిన తర్వాత ఆయనతో మనం ఉంటాం. ఈ స్తోత్రం. ఇంత కల్చరు టెక్నాలజీ పెరిగినా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ఈ రీతిగానే భేదాలు చూపిస్తూ ఉంటే, ఇంతకుముందు బయట వాళ్ళు చూపించేవాళ్ళం, ఇప్పుడు మనలో మనకే పడట్లేదు, భేదాభిప్రాయాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఒక సంఘానికి వెళ్తున్నప్పటికీ, ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ, మరి ఒకటే కుటుంబానికి సంబంధించిన వారు అయినప్పటికీ మనిషికి మరి నేడు దినాలలో మరి భేదం గ్యాప్ పెరిగిపోతున్న కాడికి భేదాభిప్రాయాలు కూడా వచ్చేస్తూ ఉన్నది. ప్రతి క్రైస్తవుడు కూడా భేదం పెట్టే మనసును విభేదించి పరలోక రాజ్యమునకు పాత్రలు మగ్గుదుముగాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.